पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సో మనం ప్రత్యేకంగా ఒక ట్రయాంగిల్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం క్రితం క్లాస్లో ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజీలో సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్నాం మనం. అందులో లాస్ట్ క్లాస్లో మనకి ఇది ఒక స్పెషల్ ట్రయాంగిల్ అని చెప్పారు. ఏమన్నారంటే ఈ ట్రయాంగిల్ గురించి దీస్ త్రీ కాన్స్టలేషన్స్ ఆర్ లియో, వెర్గో, పైసెస్. ఈ మూడింటి చేత ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నారు. దే ఆర్ స్పోకెన్ ఆఫ్ హిస్టారికల్లీ యాజ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ విచ్ నోస్. దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ విచ్ నోస్. ఏదైతే కలిగి ఉందో అది వ్యక్తపరచగలిగేటువంటిదిగా. ద సేమ్ బి ప్రొడ్యూస్ వాట్ ఈస్ నోన్. ఏదైతే వాడికి తెలుసో అదే వాడు రిపీట్ చేస్తాడండి. దట్ ఈస్ ఆ ట్రయాంగిల్ ఫామ్ అవడం వలన ఆఫ్ దట్ విచ్ నోస్. తర్వాత ద ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ అవేకెండ్ అండ్ ద కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఫ్యూజింగ్ విజ్డమ్. సో చోట్లో ఫ్యూజింగ్ విజ్డమ్కి వీళ్ళు కన్స్ట్రక్టర్స్గా ఈ ట్రయాంగిల్ పనిచేస్తుంటారు. సో ఇట్ ఈస్ ద కన్స్ట్రక్టర్స్, ఇట్ ఈస్ ద ఇన్ఫార్మర్స్, ఇట్ ఈస్ ద ప్రొడ్యూసర్స్. సో ఈ మూడిటి యొక్క దీని చేత ఈ ట్రయాంగిల్ అనేటువంటిది స్పెషల్ ఏర్పడుతుంది. సౌరమండలానికి ఈ మూడిటి యొక్క ఎనర్జీస్ అన్నటువంటి అందుతున్నాయి. దే షటర్ దట్ విచ్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ అగైన్ టు ప్రొడ్యూస్ ఇట్ ఇన్ గ్రేటర్ బ్యూటీ అండ్ ఇన్ వైడర్ ఫుల్నెస్. ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవి జాగ్రత్త. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ విచ్ నోస్, ద ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ అవేకెంట్. ఏదైతే వాళ్ళు అవేకెన్ అయి ఉందో, చోట్ల ఏదైతే అవేకెంట్గా ఉంటుందో అది మాత్రమే అందించేటట్టుగాను, అది మాత్రమే ప్రొడ్యూస్ చేసేట్టుగాను దాన్ని ఏమన్నారంటే ఫ్యూజింగ్ ఆఫ్ విజ్డమ్గా చెప్పారు. అది జరుగుతుంటుంది. ఇది వాళ్ళు సృష్టించి మళ్ళీ ఇది తుడిచేస్తుంటారు వాడు మళ్ళీ. ఎందుకంటే ఇంకా బాగా బొమ్మ గీయడానికి అన్నట్టుగా బొమ్మ గీసారు టీచర్ గారు, మళ్ళీ తుడిచేస్తారు. ఎందుకంటే ఇంకా బాగా బొమ్మ గీయగలుగుతారు ఆవిడ. ఆ రకంగా ఇంకా అద్భుతంగా, ఇంకా ద సేమ్ విల్ బి రిపీటెడ్ ఇన్ టుమారోస్ క్లాస్ అంటుంటదిగా. అదే సృష్టి మళ్ళీ అదే పంధాలు మళ్ళీ దిగి వస్తూ ఉంటుంది. దీస్ వర్డ్స్ ఆర్ క్లియర్. సో దిస్ ట్రయాంగిల్ ఈస్ at this time an inverted one with the Leo energies in the closest contact with our planet life. ఇది ఇక్కడ రివర్స్ ట్రయాంగిల్ వేసుకోండి. రివర్స్ ట్రయాంగిల్ వేసుకుని సింహరాశి కిందనను పైనేమో మీనము కన్య వేయండి, కిందేమో సింహరాశి వేయండి. సింహరాశి నుంచి హ్యుమానిటీ అంటుండేది వేశారు. లియో ఎనర్జీస్ ఇన్ ద క్లోజెస్ట్ కాంటాక్ట్ విత్ అవర్ ప్లానెట్ లైఫ్. అది ఎవరైతే సింహరాశి తోటి ఇది అనుసంధానం చెందుతారు సింహరాశి ద్వారా, they have a close link with the family, planet life. An inverted one with the Leo energies in the closest contact with our planet life. So సింహరాశి నుంచి మన యొక్క ప్లానెట్ లైఫ్కి ఎనర్జీస్ అంటుండి చక్కగా అందుతూ ఉంటాయి. ఆ రకంగా చోట్ల నుంచి విజ్ఞానం అంటుండదు ఆ రకంగా దిగి వస్తుంటుంది. పైన మీనము, కన్య, సింహం ఇమటి చేత ట్రయాంగిల్ ఫామ్ అయ్యి చోట్ల అనంతమైనటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ రకంగా సింహరాశి ద్వారా అది మన యొక్క ప్లానెట్కి అందుతూ ఉంటుంది.
The following triangle will show this more clearly. These three are connected definitely and increasingly with the unfoldment of human consciousness in three main aspects. సో ఇది మానవుడిలో త్రీ మెయిన్ ఆస్పెక్ట్స్ అంటే అన్ఫోల్డ్ అవడంగా ఈ మూడిటి రాసుల్ని మనం చెప్తా ఉంటున్నారు. There is the development of self-consciousness to be fostered, and this is of major effect, as you well know, of the force of Leo, the influence of this constellation, and in the manifestation of individual will, individual love, and individual intelligence. It fosters the అహంకార ఆర్ ఈగోయిస్టిక్ ప్రిన్సిపల్. అది మనలో సింహరాశి మేల్కొల్పింపబడ్డం అంటుంది. దాన్ని ఏమంటారంటే ఇండివిజువల్ లవ్, ఇండివిజువల్ ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ విల్గా ఉంటుంది. ఇది ఇండివిజువల్ అంటే వాడంటే వాడికి చాలా ప్రేమ అండి, అంటే వాడిలో సింహరాశి మేల్కొంది అని అర్థం. వాడి తెలివితేటలన్నీ కూడా వాడి సొంతానికి వాడుకుంటున్నట్ట, అంటే వాడిలో సింహరాశి మేలు కాంచింది అని అర్థం. తర్వాత ఇండివిజువల్ ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ లవ్, తర్వాత ఇండివిజువల్ విల్, ఇంతా కూడా వాడి గురించి వాడు చక్కటి జాగ్రత్తలు పడుతూ ఉండడం, చక్కగా ఎక్కడ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగా వస్తాయి అనిపించడం, ఇవన్నీ పనిచేస్తుంటుంది సార్. అదంతా ఇండివిజువల్ విల్ అన్నది. సో సింహరాశి మేలు కాంచితే అది పనిచేస్తుంది. సింహరాశి మేలు కాంచలేదు అనుకోండి, వాడికి దృష్టి ఉండదు. అంటే ఏంటి, వాడికి ఆకలిస్తుందో వాడికి తెలీదు, ధనం ఉంది, ఇది వాడు దాచుకోవాలా లేదా అక్కడ టేబుల్ పెట్టేసి ఉంచాలా వాడికి తెలియదు. అదేంటి, డబ్బులు మనం సంపాదించామని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, మళ్ళీ రేపు ఖర్చులు వస్తే మళ్ళీ మనకు అవసరం అవుతుంది. ఈ రకమైనటువంటి జ్ఞానం మనలో పనిచేస్తున్నదంతా కూడా సింహరాశి వలన. సో సింహరాశి వలన ఇదంతా కూడా మనకి, దాన్ని ఏమన్నారంటే అహంకారము అన్నారు, ఆర్ ఈగోయిస్టిక్ ప్రిన్సిపల్గా చెప్తారు. దాన్ని నేనున్నాను, నాకు ఈ జాగ్రత్త, నేను అంటున్న భావం మనలో పనిచేయడానికి కారణంగా ఉంటున్నది. దాన్ని ఏమంటారంటే అహంకారం అన్నారు. ఇది దేని చేత పనిచేస్తోంది అంటున్న ప్రశ్న వేయండి మీరు. అదేంటంటే అది పనిచేస్తుంది మనలో అన్నారు. మనకి ఏమని చెప్తారంటే వీటిని మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంటారు. ఈ నాలుగు ఇంద్రియములు 5, మొత్తం ఈ 9 అండి అంటారు. సరే, బాగుందని మీరు చెప్పింది. ఈ అహంకారం మనలో దేని చేత పనిచేస్తోంది అన్నాను, ఏదో దేవత ఏదో అంటారు. దానికన్నా పైన ఉన్నటువంటి రహస్యం ఏంటంటే సింహరాశి చోటులో ఉంది. సింహరాశి వల్ల మనలో ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఒక్కొక్క రాశి యొక్క ప్రిన్సిపల్ మనలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ లేదా ఒక్కొక్క లక్షణం మనలో రావడానికి కారణంగా నిలుస్తాయి. సింహరాశి వలన ఈ రకంగా మనలో ఈగోయిస్టిక్ అంటున్నది మనలో మేల్కొల్పబడుతుంది. It produces the emphasis upon the I am attitude, which is so necessary a stage before the individual can merge himself as a conscious, self-respecting unit in the whole. We know that self-respecting unit in the whole. చోట్లో వీడు ఒక వ్యక్తిగాను ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా వీడు నిలబడడానికి కారణం ఏంటంటే సింహరాశి. సింహరాశి లేకపోతే వీడిలో యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. సింహరాశి వల్ల ఏమవుతుందంటే ఈజ్ వన్ యూనిట్ ఆఫ్ ద హోల్గా వీడు రిప్రజెంట్ అవుతున్నాడు. అది సింహరాశి వల్ల అది జరుగుతుంది వీళ్ళు. సో సింహరాశిలో మనం ధ్యానం చేయడం చేత ఏం జరుగుతుందంటే మనం అహం బ్రహ్మాస్మి అంటున్నది మాస్టర్ శ్రీ గారు చెప్పడంలో అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం అని అంటారు చూసారా. దేని చేత ఏర్పడుతుందంటే సింహరాశి వలన అది ఏర్పడుతుంది. సో అందుకని ఆయన సింహరాశిలో ఆయన పుట్టారు. సింహరాశి ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే అంటే యాజ్ ఏ హోల్గా వీడు ఉన్నాడు, సమస్తం అన్ని వీళ్ళలో ఉన్నాయన్నటువంటి రహస్యం తెలుస్తుంది. సింహరాశి పరిపూర్ణంగా మెచ్చుకోలేను, పరిపూర్ణంగా మేలు కాంచలేదు అనుకోండి, వీళ్ళు అన్ని నాలో ఉన్నాయనేది ఒక భావం అండి. ఎదురుండా దైవం కనబడుతుంటే అన్ని నాలో ఉన్నాయంటారు ఏంటండి. ఎదురుండా దైవాన్ని వీడు ఎక్కువ ఆలోచిస్తాడు. వీడిలో ఉన్నటువంటి దైవం నందు వీడు వికసించలేడు. వీడు నాలో దైవం ఉన్నాడు, నన్ను నడుపుతున్నాడు అనేటువంటి భావం నందు ఇప్పుడు పరిపూర్ణంగా ఎవడు మేలుకొల్పింపబడతాడంటే ఎవడిలో అయితే సింహరాశి పరిపూర్ణంగా విచ్చుకుంటుందో వాడికి దైవం తనలోనే ఉన్నాడు, సమస్త సృష్టి తనలోనే ఉంది అంటుండేది వాడు చక్కగా దర్శించేస్తాడు. అది దర్శనం అవ్వాలి. అది సింహరాశి వల్ల అది దర్శనం అవుతుంది. ఫస్ట్ ఇండివిజువల్ యూనిట్గా అహంకారం అంటుంటే దర్శనం అవుతుంది. నెమ్మదిగా అయాం అంటుండదు అలా పెరిగి మొత్తం సృష్టిలో ఏదైతే ఉందో అంతా నాలో ఉంది, ఇది మాట కాదండి, ఇది సత్యం అంటుండే దానిలో వాడు ఉంటాడు అన్నమాట. గురించి కృష్ణుడు నోరు తెరిచి అన్ని ఆయనలో చూపించాట అంటే ఇది రహస్యం. అసలు సమస్తం జీవుడిలో ఉన్నాయి, నువ్వు దర్శించు అంటుండే చూపించడం. ఆయన సమస్తం జీవుడిలో ఉన్నాయి, దాని మీద మేలుకాంచి ఉన్నాడు కాబట్టి ఆయన వాటిలో ఎప్పుడు ఉంటాడు కాబట్టి అది సహజంగా నోరు తెరిచి అవన్నీ కనపడతాయి. దాని మీద ఇనిషియేషన్ అంటుండేది ఇచ్చాడు ఆయన.
విశ్వరూప సందర్శనం అంటున్నది కొందరికే ఇచ్చాడు, ఇద్దరికో ముగ్గురికే ఇచ్చాడు అంతే, అందరికీ ఇవ్వలేదు ఆయన. అంటే పరిపూర్ణంగా అన్నిట్లోనూ మెచ్చుకోవడం అంటున్నది వాడికి అందేపడడం అంటున్నది సింహరాశి వలన జరుగుతుంది. అది ఇక్కడ రహస్యం. సో ద నెక్స్ట్ స్టేజ్ అంటున్నదిగా ఇచ్చారు అక్కడ. అందులోకి వద్ద ఇక్కడ మనం చదువుకున్నాం. సో స్టేజ్ బిఫోర్ ద ఇండివిజువల్ కెన్ యాజ్ ఎ కాన్షియస్ సెల్ఫ్ రెస్పెక్టింగ్ యూనిట్ ఇన్ ద హోల్, బట్ బిహైండ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెస్సింగ్ త్రూ ఇంటూ మేనిఫెస్టేషన్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ వెర్గో. అది బిహైండ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెస్సింగ్ త్రూ ఇంటూ మేనిఫెస్టేషన్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ వెర్గో. ఇక్కడ ఏంటి మేనిఫెస్టేషన్ అవడానికి వెనకాతలు ఉంటుంటుంది ఫోర్స్ ఏమిటంటే వెర్గో. వెర్గో యొక్క ఫోర్స్ సింహరాశికి అందేవాడికి అది మేనిఫెస్టేషన్లోకి తీసుకొస్తుంది. వెర్గో యొక్క ఫోర్స్ ఏమిటండి, తల్లి యొక్క ఫోర్స్ ఏమిటి, వాళ్ళు క్రైస్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడం. అది చెప్తున్నారు నెక్స్ట్. ద మదర్ ఆర్ custodian of the Christ consciousness, which shatters eventually the synthesis and the lower unity already produced in by the Leo energy. లియో ఎనర్జీ చేత వీటిలో లోవర్ యూనిఫికేషన్ అంటే జరిగింది. వీటిలో క్రైస్ట్ కాన్షియస్ అంటుంటుంది మేల్కొల్పింపడ్డ అంటుంటే చేస్తుంది కన్యా రాశి. క్రైస్ట్ కాన్షియస్నెస్గా మేల్కొల్పింపబడినటువంటి వాడికి సింహరాశిలోకి దిగి వచ్చేటప్పటికి, వాడికి సింహరాశి అనుసంధానం దొరికేటప్పటికి వాడి యొక్క మేనిఫెస్టేషన్ అంతా ఎలా ఉంటుందండి అనగా, వాడు అహం బ్రహ్మాస్మి అంటుండే దాంట్లో వాడు సహజంగా వాడు దాంట్లో నిలుస్తాడు. ఇదో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి పూజ చేయను అంటే అనగా వెంకటేశ్వర స్వామిని వాడు ప్రత్యేకంగా వాడు పూజ చేయక్కర్లేదు. వెంకట వాళ్ళలోనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఎందుకు అంటాడు, అలానే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, మళ్ళీ ప్రత్యేకంగా పూజ చేయమంటాం ఏంటంటే, మనం తినేటువంటి ఆహారం, మన దేహానికి ఇచ్చేటువంటి స్నానం పానం ఇదంతా కూడా ఆయన చేసే పూజే కదా అంటాడు అనుకోండి. ఇట్ ఈస్ మనకు ఒక నిమిషం బుర్ర తిరిగిపోతుంది మహానుభావులు వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే. దేహానికి నువ్వు ఆహారం ఇస్తున్నావు అంటే అది ఆయనకి ఇస్తున్నటువంటి ప్రసాదంగా నువ్వు భావించు. అప్పుడు నువ్వు తినేటువంటి ఆహారంలోనూ నువ్వు తీసుకునేటువంటి దానిలో చాలా మార్పు వచ్చేస్తుంది. లోపల దైవం ఉన్నాడు, ఆయనకి నైవేద్యం పెడుతున్నాం అంటే భావంతో మీరు భోజనం చేయండి చాలు అంతే. ఆయనకి మనం స్నానం చేయించుతున్నాం, ఆయనకి కాళ్ళు చేతులు కడుగుతున్నాం, ఆయనకి ఆవాహనం తెలుపుతున్నాం, సూర్యుడు ఉదయించక ముందరే ఆయన నిద్ర మేలుకొల్పింపబడుతున్నాం. అలా మీరు మీలో ఉన్నటువంటి దైవాన్ని మీరు షోడశోపచార పూజ చేయండి. అక్కడ షోడశోపచార పూజ చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం ఒక ఫోటోను ఒక విగ్రహం పెట్టుకుని దానికి షోడశోపచార పూజ చేస్తాం. నెమ్మదిగా మన లోపల ఉన్నటువంటి దైవానికి మనం షోడశోపచార పూజ చేయడం అంటే మనం చక్కగా అలవాటు చేసేసుకోవాలి. మనం నిద్రించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిద్రిస్తాం, ఎందుకంటే ఆయనకి సైనం అంటుండేది ఇస్తున్నాం. మనం జస్ట్ బాడీ మాస్టర్ ఏమంటారంటే ఈ దేహాన్ని ఆ పక్క మీద పడేయాలి అంటారట మాస్టర్. ఎందుకంటే తర్వాత చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి ఆయన పడుకున్న తర్వాత. అందుకని దానికి ఎప్పుడు ఎంత రెస్ట్ ఇవ్వాలో అంతే రెస్ట్ ఇస్తారు మాస్టర్ కూడా అంతే. తర్వాత మళ్ళీ ఆ లోపల ఉన్నటువంటి పని చెప్పినప్పుడు లేచేయడమే. అయ్యా నేను పడుకోవాలి ఏంటి అలాంటిది ఉండదు. లోపల ఉంటుంటే ఎప్పుడు లేద్దాం అనుకుంటే అప్పుడు వీడు లేచేస్తాడు. వీడిదంటే ఏం లేదు. సో వీడిదంటే ఏదైనా ఉంటే అప్పుడు అక్కడ ఆయన ఉండడు. లోపల ఉంటుంటాడు ఈ సమస్తము షోడశోపచార పూజ చేస్తున్నటువంటి వాడు ఆయన ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు వీడు లేచి కూర్చుంటాడు. అంటే దేహం అంతా కూడా ఆయన అధీనంగా వీడు పనిచేస్తున్నాడు కాబట్టి వీడికంటూ ప్రత్యేకంగా ఒక రెస్ట్ అని ఒక భోజనం ఇలాంటిది ఉండదు. ఆయన ఇచ్చినటువంటి పనిలో ఈ దేహం భాగంగా నిలిచిపోతుంటుంది. అది వీడికి సింహరాశిలో ఉన్నటువంటి వాడికి కన్యారాశి యొక్క దీది అందివ్వబడ్డం అంటే అది జరిగింది. నెక్స్ట్ ఏమన్నారు, the Leo energy, it stimulates the soul within the form as well as the soul within each atom in the form. So it stimulates the soul within the form. ఈ సింహరాశి ఏం చేస్తుందంటే మూడు ఫ్యూజ్ అయ్యేటికి కన్యారాశి సింహరాశి ఇదంతా జరిగేటికి వీటిలో సోల్ ఆస్పెక్ట్ పరిపూర్ణంగా వెచ్చుకునేటట్టు చేస్తుంది సింహరాశి మెయిన్గా. సింహరాశి ఏం చేస్తుందంటే అయామ్ సోల్ అంటున్న దానిలో వీడు మేలుకల్పింపబడతాడు. ఫస్ట్ అయామ్ అంటే ఏమంటే ఫస్ట్ అహంకార పూరితుడిగా వీడు తెలియబడతాడు. అహంకారం నుంచి నేను ప్రజ్ఞ అంటుండే దాని అని వీడు మేలుకాంచుతాడు. అది జరుగుతుంది సింహరాశితో. బికాస్ ద జీనియస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ Virgo is that it produces the form as well as stimulates the life within that form. ఇదంతా మనం కన్యారాశిలో చదువుకున్నాం బాగుంటుంది. మదర్ నర్చర్స్ ది సోల్, సోల్ నర్చర్స్ ది బాడీ అంటాడు. దానిగా మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొన్ని సందర్భాల్లో సోల్ బికమ్స్ ద మదర్, బాడీ బికమ్స్ ద చైల్డ్.
కొన్ని సందర్భాల్లో చైల్డ్ ఈజ్ ద సోల్ అండ్ బాడీ ఈజ్ ది మదర్ అంటున్నదిగా మనకు చాలా వివరంగా ఇచ్చారు. అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఏమంటున్నారు? బికాస్ ద జీనియస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ వెర్గో ఈజ్ దట్ ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫారం యాజ్ వెల్ యాజ్ స్టిమ్యులేట్స్ ద లైఫ్ విత్ ఇన్ దట్ ఫారం. ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫారం. మనకి ఫారం ఆస్పెక్ట్ అంటున్నది రావాలి అంటే అది వెర్గో వల్లనే మనకు ఫారం ఆస్పెక్ట్ అంటున్నది ఏర్పడుతుంది. ఆ విషయాలను మనం అక్కడ చదువుకోండి, దయచేసి ఒకసారి చూసుకోండి. సో ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫారం and therefore nourishes and energizes as well as stimulates the life within the forum. ఇప్పుడు ఫారం ఆస్పెక్ట్ అటువంటిది రావడానికి కారణం కన్యా రాశి. ఫారం ఆస్పెక్ట్ అటువంటిది వచ్చిన తర్వాత లైఫ్ ఆస్పెక్ట్ అనేది విచ్చుకోవడానికి కారణం కన్యా రాశి. అది అక్కడ ఆ పాయింట్ మనకి అక్కడ ఆ సెంటెన్సెస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మదర్ నర్చర్స్ ది సోల్, సోల్ నర్చర్స్ ది బాడీ అంటున్నదిగా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జోల్పూర్ గారు. అదే పాయింట్ ఇక్కడ అంటున్నారు. ఈయన దేహం రావడానికి కన్యా రాశి అంటే సోల్ ఉన్నటువంటి వాడికి దేహం కల్పింపడటం అటువంటిది కన్యా రాశి వల్ల. సోల్గా ఉన్నటువంటి వాడికి లైఫ్ ఆస్పెక్ట్ అటువంటిది అందివ్వబడటం కన్యా రాశి వల్ల. అక్కడ ఆవిడ తల్లి, ఇక్కడ ఈ రకంగా తల్లి. అది సో అది టూ లైఫ్స్ సైమల్టేనియస్లీ దేర్ఫోర్ నరిషెస్ అండ్ ఎనర్జైజెస్ టూ లైఫ్స్ సైమల్టేనియస్గా జరుగుతుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి వాడికి దేహంతో దేహమునకు సోలికి ఒక చక్కటి అనుసంధానం, సోలికి పైన ఉన్నటువంటి వాడికి ఒక చక్కటి అనుసంధానం అటువంటిది అందించింది. తల్లిగా ఉన్నటువంటిది ఏం చేస్తుంది? వీడికి కావాల్సినటువంటి టైంకి భోజనం పెట్టడం అన్నీ చేస్తుంది, వీడిని చక్కగా తయారు చేస్తుంది, తండ్రి చేతికి అందిస్తుంది. అది కాదు నా పని ఇంతే, నేను తయారు చేయడం అంతా మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు అంటున్నది కాదు. వీడికి చక్కగా పొద్దున్నే వీడికి చక్కగా భోజనం అన్ని పెట్టడం, స్నానం చేయించడం అన్నీ చేయించేస్తుంది. అన్ని చేయించేసిన తర్వాత తండ్రి గారు తయారయ్యే టైం కల్లా వీడికి తండ్రి గారి చేతికి వీడిని అందిస్తుంది. అది లైఫ్ ఆస్పెక్ట్ అంటే తండ్రి అనుకోండి. వీడిని దానికి తయారు చేస్తుంది. వీడికి కావాల్సినటువంటి బ్యాగ్లో సర్ది పెట్టడం, వీడికి కావాల్సినటువంటి అక్కడ ఆకలేస్తే తినడానికి ఒక బిస్కెట్ అని, ఒక చాక్లెట్ అని, అది బాక్స్ సరుతుంది, అన్నీ చేస్తుంది. బోత్ టూ వర్క్స్. అది టూ లైఫ్స్ సైమల్టేనియస్లీ. It is a powerful dual energy, a potent expression of the anima mundi or the soul of the world. A potent expression of the anima mundi. సో వెర్గో ఏమిటంటే ఇట్స్ అ పోటెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది యానిమల్ ముndi. అంటే ది లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా సోల్ ఆస్పెక్ట్కి అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా కన్యారాశి చేస్తోంది. ఇట్ వాస్ ద రికగ్నిషన్ ఆఫ్ దట్ విచ్ మేడ్ ద ఏన్షియంట్ ఆస్ట్రాలజర్స్ మెర్జ్ వెర్గో లియో ఇంటూ వన్ సైన్. అందువల్ల దీన్ని ఏమన్నారంటే ఈ రెండింటిని ఒక సైన్గా కూడా చెప్పారు. కన్యారాశి, సింహరాశి ఒక సైన్గా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సోల్గా వీడు తయారైనటువంటి వాడు పరిపూర్ణంగా వీడు నిలిచి పైనటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని చక్కగా అందించుకోగలగడం. సో ఉదాహరణకి పిల్లవాడికి మొట్టమొదటిగా తల్లి తయారు చేసి ఇస్తోందండి. కొంత వయస్సు వచ్చేసిన తర్వాత పిల్లవాడు సహజంగా పొద్దునే నిద్రలేచేస్తాడు, చక్కగా తయారైపోతాడు, చక్కగా స్కూల్కి తయారైపోయి తండ్రి తయారయ్యే టైం కల్లా వీడు అక్కడ నుంచున్నాడు అనుకోండి. ఇదంతా ఏంటి? పిల్లవాడిలో ఉన్నటువంటి తల్లి వాడిని ఆ రకంగా తయారు చేసింది. తల్లి ఆ రకమైన శిక్షణ ఇచ్చడికి అందు నుంచి రెండు ఇక్కడ ఒకటి అయిపోయింది. రెండు వెర్గో అండ్ లియో ఆర్ వన్ హియర్. అది ఇక్కడ అర్థం. దెన్ యాజ్ ద రియలిజం ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్ matter became a fact in the environment of man. As the dualism of the human spirit became a fact, అప్పుడు స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కూడా దర్శనాత్మకంగాను ఈ రెండు కలిసినటువంటి ఒక స్థితి, ఒక ఫ్యాక్ట్ అంటే ఏంటంటే ఒక తత్వముగా సృష్టిలో నిలబడింది. ఈ రెండు ఇప్పుడు పిల్లవాడిలో తల్లి యొక్క గుణము ఉంది, పిల్లవాడి యొక్క గుణం రెండు ఉన్నవాడు. దట్ ఈస్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అన్నారు ఇక్కడ. Human spirit matter became a fact in the consciousness of man. The sign was divided into two signs, and the war of the pairs of opposites became a war with purpose. తర్వాత ఇంకా మేనిఫెస్టేషన్లో దిగడానికి ఈ రెండు కూడా డివైడ్ అయ్యాయి. ఈ రెండు స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు ఫ్యూజ్ అయిపోయినటువంటిది, ఈ రెండు కూడా డివైడ్ అయ్యాయి. డివైడ్ అయ్యేటికి పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే విభజించి చూసినప్పుడు మధ్యలో సోల్ ఆస్పెక్ట్ అంటున్నది ఏర్పడేవాడికి
స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కూడా డివైడ్ అయ్యాయి. డివైడ్ అవ్వడం చేత ఏమైంది అంటే స్పిరిట్ మ్యాటర్ రెండు డివైడ్ అవ్వడం చేత ది నాన్ అంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నమాట. ఈ రెండు కలిసి ఉండడం అంటున్నది వెర్గో సింహం ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ రెండు మొత్తం కలిసిపోయాయి. ఇంకొంచెం దిగి వచ్చేటికి సృష్టి కొంచెం కింద దిగేటికి ఈ రెండు విభజన అయ్యాయి. విభజన అయ్యాడు దాన్ని ఏమన్నారంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే స్పిరిట్ ఉండేటువంటి స్థితి హయ్యర్, మ్యాటర్ ఉండేటువంటి స్థితి లోవర్. ఇది తెలియబడేటువంటి వాడు తెలిసినటువంటి వాడు అనడం కన్నా తెలియనటువంటి స్థితి తెలిసినటువంటి స్థితి రెండుగా ఉన్నాయనుకోండి, రెండు స్థితులు. అది అప్పుడు రెండింటి మధ్యలో ఏ వార్ విత్ పర్పస్, ఈ రెండింటి మధ్యలో ఒక వార్ అంటున్నది. అంటే తెలియనటువంటి వాడు తెలుసుకోవడం అంటున్నది ఒక కృషి చేయడం, ఒక పని చేయడం అంటున్నదిగా చెప్పారు దాన్ని. ఏ వార్ విత్ పర్పస్ అండ్ ఈజ్ ఇన్సిడెంటల్లీ రీచింగ్ ఇట్స్ క్లైమాక్స్ టుడే. అది ఇన్సిడెంటల్లీ రీచింగ్ ఇట్స్ క్లైమాక్స్. ఏంటి టుడే క్లైమాక్స్ ఏమిటి? ఈ రెండు కూడా ఒకటిగా అయిపోవడం. దిస్ ఫ్యాక్ట్ విల్ బి ఆబ్వియస్ టు ఆల్ ట్రూ ఇస్వాటర్స్. అది సత్యము అనుకుంటుంది. అనదర్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో pushing through and producing effects upon those in the human family who not only respond to the Leo force and are consequently individuals in their own consciousness, but are responding also to the steadily expanding Christ consciousness. Another stream of energy is also pushing through and producing effects upon those in the human family. చోట్లో ఇంకొక రహస్యం ఏంటంటే another stream of energy producing effects upon those in the human family who not only respond to the Leo force and are consequently individuals in their own consciousness, but are responding also to the steadily expanding Christ consciousness. వాళ్ళు ఇండివిజువల్ కాన్షియస్నెస్గా ఉన్నటువంటి వాడు అంటే అహంకారంగా ఉన్నటువంటి వాడు. క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే అహంకారం నుంచి వీడు ప్రజ్ఞగా వీడు తయారవుతాడు. ప్రజ్ఞగా తయారైనటువంటి వాడు నెక్స్ట్ వీడు ఎలా అవ్వాలి? క్రైస్ట్ కాన్షియస్నెస్ కావాలి. అంటే ఐఆమ్ సోల్ అంటున్నదిగా ఏర్పడి ఉంటే సరిపోదు, ఐఆమ్ క్రైస్ట్ కాన్షియస్గా అవ్వాలి. అంటే ఈ సోల్ ఏమిటి? ఈ సోల్ అందు ఉన్నటువంటిది క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్న దాంట్లో వీడు మేల్కాంచాలి, దివ్యత్వం నందు వీడు మేల్కాంచాలి. ఆఫ్ దిస్ దే ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ అవేర్ ఇన్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఎవరికి వాడికి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్లో వాడిలో అంటే ప్రతి వాళ్ళలోనూ దివ్యత్వము లేదా దైవము అంటుంటిది ఉంది అంటుంది. అంటే కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్, క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్. రెండు ఒకటిగా అనుకోక, రెండు ఒకటిగా అయ్యి ఉంటే కనుక మనకి క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటుండే వర్డ్ రాయడు ఇక్కడ. కాన్షియస్గా వీడు అవ్వడం అంటే ఏంటంటే వీడు ఒక యూనిట్ వీడు ఎక్స్ప్రెస్ అవ్వడం. ఈ కాన్షియస్ దివ్యత్వం యొక్క స్వరూపం అంటుండే దానిలో వీడు మేల్కాంచితే దాన్ని ఏమనంటే క్రైస్ట్ కాన్షియస్నెస్. అది సో కాన్షియస్గా ఉండడం అంటే ఈ మొత్తం వీడిలో ఉంటుండే యూనిట్ అంతా కూడా ఒకటిగా ఎక్స్ప్రెస్ అవ్వడం. వెనక్కి వెళ్ళి వీడు కరెక్ట్గా ఐఎమ్ దిస్ అంటుండే వీడు తెలియబడ్డం. అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈజ్ ఫ్రమ్ దట్ అంటుండే దానిలో వీడు ఎప్పుడైతే వీడు మేల్కాంచుతాడో ఈ దిస్ అంటుండే దానిలో ఉన్నదంతా కూడా దట్టే. దాన్ని ఏమనంటే క్రైస్ట్ కాన్షియస్నెస్. సో ఆ స్థితి అందు ఎప్పుడైతే దేర్ ఇస్ ద హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ స్పైసెస్, దిస్ ఇస్ ద హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ స్పైసెస్. ఇది ఎప్పుడైతే వీడిలో ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్నది అలా పరిపూర్ణంగా వీడు అలా మేలు కాంచుతాడో అప్పుడు వీడిలో ఉండేటువంటిదంతా కూడా పైసెస్ ఎనర్జీ. ఆ పైసెస్ యొక్క ఎనర్జీలోకి వీడు కన్య అంటుంటే తీసుకెళ్తుంది మెయిన్ రస్లోకి. అందు గురించి కింద ఉన్నటువంటి పార్వతీదేవి పైన ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి వాడిని శివుడిని చేరడం. ఇందు గురించి పర్వములు గలది పార్వతి అంటారు. ఎన్ని పర్వాలుగా ఉంది అంటే కింద నుంచి పైదాకా లెక్కెట్టుకోండి. కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 7. 7గా ఉంటాయి మనలో. షట్చక్రములు 7, కింద మూలాధారం, పైన సహస్రారం, ఇక్కడి నుంచి అక్కడ చేరుతారు. సో సోల్గా ఉన్నటువంటి వాడు వాడు చేరగలడా పరమాత్మని అంటే కాదండి, క్రైస్ట్ కాన్షియస్నెస్గా అయినటువంటి వాడికి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ షట్చక్రాలుగా చెప్పుకున్నటువంటి అప్పుడు ఫస్ట్ వీడిలో సింహరాశి ఏం చేస్తుందంటే లేదా వీడు సాధనలో వీడు ఏమవుతాడంటే పైనుంచి కిందకి ఎనర్జీస్ అంటే దిగినప్పుడు వీడు ఇండివిజువల్ కాన్షియస్గా ఉన్నటువంటి దానిలో వీడు మేల్కాంచుతాడు. ఇండివిజువల్ కాన్షియస్ అంటే దానిలో వీడు మేల్కాంచి నెక్స్ట్ వీడు క్రైస్ట్ కాన్షియస్గా వీడు మేల్కాంచుతాడు. నేను భూమి మీదకి దేనికి పుట్టానంటే ఆయన్ని చేరడానికి పుట్టానండి అంటున్న దాని అని వీడు ఎప్పుడైతే మేల్కాంచుతాడో ఆయన యొక్క ఐఎమ్ యూనిట్ ఆఫ్ హిమ్,
పార్వతీదేవి ఏంటి ఆయన్ని చేరడమే తన యొక్క జన్మ తీసుకున్నదే అందు గురించి ఆవిడ కోసం. బేసిక్గా లైఫ్ ఆస్పెక్ట్ తీసుకున్నదే శివుణ్ణి చేరడానికి, వేరే పనేం లేదు నాకు భూమి మీద. అందుకని మళ్ళీ ఆవిడ పుట్టింది. పుట్టినటువంటి ఆవిడ కింద నుంచి పైకి అలా తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ఆయన చేయాలి. అంటే కింద నుంచి కుండలిని శక్తి మూలాధార నుంచి సహస్రారం చేరడంగా చెప్తారు. ఇది 7 షట్చక్రముల పైన ఉంటుంది సహస్రారం. ఎప్పుడైతే కింద ఉంటుండేది ఒక్కొక్కటి అలా దాటుకుంటూ 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 వెళ్ళి ఆయన్ని చేరుతుంది. అప్పుడు వివాహం, శివపార్వతుల కళ్యాణము అంటారు. ఏంటి శివపార్వతుల కళ్యాణం అంటే వాళ్ళిద్దరు ఇంకా కైలాసంలో ఇద్దరు ఒకటేనండి, ఇంకా వేరేది లేదండి వాళ్ళిద్దరికి ఎక్స్ప్రెషన్. ఇద్దరు కూడా ఒకే ఒక ఎక్స్ప్రెషన్లో నిలుస్తారండి అని చెప్తాం. ఏంటి ఎక్స్ప్రెషన్? దట్ ఈస్ మేనరాశి అంటారు. మేనరాశి యొక్క ఎక్స్ప్రెషన్ ఏమిటంటే 2 చేపలు కూడా ఒక చేపగా అయిపోవడం అంటుంది దాని ఎక్స్ప్రెషన్. అది మనం వేస్తాం, ఇదన్నీ చాలా చెప్పుకున్నాం మేనరాశిలో. అది నుంచి ఇప్పుడు ఎక్కువ చెప్పుకోగలం మనం. In the form of it. Because Leo energy, Christ consciousness, which shatters eventually the synthesis and the lower unity already produced by the Leo energy, it stimulates the soul within the form as well as the soul within each atom in the form because the genius and uniqueness. Two lives simultaneously. It is a powerful dual energy, a potent expression of the animality of the soul of the world. It was a recognition of that which the ancient astrologers Satis. There is higher aspect of the energy of Pisces. It is awareness of the group, of the whole, and of the universe. వీటిలో అవేర్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అది జరగాలి. క్రైస్ట్ కాన్షియస్ వీడు మేలుకొల్పింపబడిన తర్వాత నెక్స్ట్ వీడు గ్రూప్ కాన్షియస్ అవ్వాలి. ఉదాహరణకి మహానుభావులు ఎవరైనా సరే మీరు తీసుకుంటే, ఉదాహరణకి శంకరాచార్యుల వారు ఏం చేశారు? ఆయన క్రైస్ట్ కాన్షియస్లో ఆయన మేలు కాంచారు. మేలు కాంచిన తర్వాత అదే అందరిలోనూ చూపి అందరిలోనూ ఉందనేటువంటి దానికే వాళ్ళు మొత్తం భూమంతా కూడా అలా తిరిగారు, దేశం అంతా అలా తిరిగారు. ఎందుకు తిరగాల్సిన అవసరం ఉందండి? క్రైస్ట్ కాన్షియస్ ఏర్పడింది నాలో, కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆయన అలా ధ్యానం చేసుకుంటూ కూర్చొని సరిపోతుంది కదా? కాదండి, అది కాదండి దీని ఉద్దేశం. మొత్తం ఈ భూమండలం మీద ఎక్కడ ఎవరున్నా సరే ఆయన ఒక స్వరూపంగాను ఆయనే ఇక్కడ అంతా ఉన్నాడు అనేటువంటిది అక్కడ ప్రతిష్టాపన చేసుకోవడానికి వాళ్ళు మొత్తం అలా తిరుగుతారు. అందు గురించి మహానుభావులు ఎవరైనా సరే చూస్తే మీరు దే యూస్ టు మూవ్, ఒక చోట అలా ఉండరు. శ్రీరాముడు అలా తిరిగాడు. ఆయన రాజ్యం అప్పచెప్పేసినా మన పెద్దలు ఏం చెప్పారంటే ఆయన రాజ్యం అప్పచెప్పేసినా ఆయన అక్కడ రాజ్యంలో కూర్చొని ఉండేవాడు కాదండి అన్నారు మన పెద్దలు. నేను తిరిగాడు అన్నారు. నేను రాజ్యంలో మీరు కూర్చోంటే నేను కొంచెం దేశ సంచారం చేసి అందరు ప్రజలు ఎలా ఉన్నారో చూసుకుని వస్తానంటాడు ఆయన. ఏదో రకంగా దే విల్ మూవ్, ఆ రకంగా ఉంటారు అన్నమాట. అందు గురించి పైసెస్ ఏం చేస్తుంది అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో క్రైస్ట్ కాన్షియస్ అయినటువంటి వాడు యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటున్నది వీడికి అందిస్తుందంట. Of the whole and of the universe. It is the energy of buddhi, the higher aspect of the lower psychic nature. It is the aspect of the mediator in contradistinction to the medium. Medium వేరు, మీడియేటర్ వేరు. సో మీడియేటర్ ఏం చేస్తాడంటే వీడికి వాడికి ఒక చక్కటి అనుసంధానం అంటున్నది ఏర్పాటు చేస్తాడు. మీడియేటర్ ఇస్ హయ్యర్ దాన్ మీడియం, అది ఇక్కడ విషయం. ఇట్ ఈస్ ద అంటే మీడియేటర్కి మీడియంకి ఏంటంటే మీడియం మనకి వాడిని మన లోవర్ ఆస్పెక్ట్స్లో లింక్ చేసేటువంటిది మీడియం, వాడిని మనం ఒక హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింక్ చేసి ఇచ్చేటువంటిది మీడియేటర్. అది ఇక్కడ రెండింటికి. ఇట్ ఈస్ ది ఇంట్యూషనల్ కంట్రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ ఓవర్ లీడర్షిప్ ఆఫ్ లియో. అది ఇంట్యూషనల్ కంట్రోల్ అంటున్నది ఇస్తుంది మెయిన్ రెస్ట్. ఇంట్యూషనల్ లెవెల్లో వీడు చక్కగా అలా మేలుకొల్పింపడతాడు. క్రైస్ట్ కాన్షియస్ వచ్చినప్పుడు చక్కగా ఇంట్యూషన్స్లో కూడా వెళ్తాడు. ఎదురుగుండా చూడగానే ఏమిటి అనేటువంటిది సహజంగా ఇక్కడ మూడో కన్ను విచ్చుకుంటూ ఉంటుందండి. కొంత సాధన చేసుకునే ప్రతి వాడికి కూడా ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటే పరిస్థితిలో ఏంటి అంటే చక్కగా అలా తెలుస్తుంది. అది అలా సాధన చేయండి అంతే, మనకు తెలిసిపోతుంది. అది అక్కర్లేదు, మనకు తెలియట్లే అంటే బాధ అక్కర్లేదు. తెలిసినప్పుడు తెలిస్తే కూడా ఒక రకంగా కొంచెం అంటే తెలిస్తే కూడా ఒక రకంగా కొంచెం లోవర్గా ఉంటున్నాడు, కొంచెం భయం వస్తుంది. అమ్మో ఏంటి ఇది జరిగిపోతున్నా అంటున్నదిగా ఉంటుంది. దీని అందు వీడు స్టేబుల్గా ఉండాలి అంటున్నది ఒక ఇది సిద్ధించిన తర్వాత చక్కగా రేపు ఎలా ఉండబోతుంది అంటున్నది ఇప్పుడు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత కొన్ని విషయాల్లో అది చాలా బాగుంది అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో చాలా టెన్షన్ ఉంటుంది.
అదే కదా. అయితే వీడు ఇంట్యూషనల్ లెవెల్ వీడు ఒక స్థితిలో వీడు సాధించేసిన తర్వాత ఇంకా అవేం ఉండదు వీడు. అదే కదా. ఓవర్లీ ఇట్ ఈస్ ఇంట్యూషనల్ కంట్రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటలెక్చువల్ overlordship of Leo, the limitations of Virgo. These three energies are today playing potently on humanity, producing self-consciousness of man as he emerges out of mass. Self-consciousness of man as he emerges out of the mass. ఫస్ట్ ఈ మూడిటి వల్ల ఏం జరుగుతుంది, వీడు మాస్ కాన్షియస్నెస్ నుంచి వీడు సెల్ఫ్ కాన్షియస్ అవుతాడండి. సెల్ఫ్ కాన్షియస్ అయినటువంటి వాడు ద రికగ్నిషన్ ఆఫ్ ది క్రైస్ట్ లైఫ్ అండ్ నేచర్ as the aspirant for the first initiation emerges of the group of world individuals. Recognition of Christ life and nature. మీరు జాగ్రత్తగా ఉంటే క్రైస్ట్ లైఫ్ అండ్ నేచర్ అలా మీకు దర్శనం అవుతుంది. అవ్వాలి మనకి. ఎందుకు అవ్వకూడదు, ఎందుకు తెలియకూడదు ఆయన మన చుట్టూగా ఉన్నప్పుడు మనకి ఎందుకు తెలియకూడదు అనేటువంటి ప్రశ్న మీరు వేసుకుంటే చక్కగా లేదు తెలియబడుతుంది. పాటికి మనం ఉంటున్నాం కాబట్టి ఆయన పాటికి ఆయన ఉంటున్నాడు, కానీ మనకు ఆయన తెలియబడాలనేటువంటి ధ్యానంలో మనం ఉండడానికి ఆయన చక్కగా మనకు తెలియబడతాడు. చక్కగా ఆయన యొక్క దర్శనం మనకు అవుతుంది, ఆయన యొక్క స్పర్శ మనకు కలుగుతుంది, ఆయన యొక్క సంభాషణ మనకు కలుగుతుంది. అంటే మనం ఇది ఉండకూడదు, మనలో ఒక తహతగా ఉండకూడదు. అది తెలిసింది అనుకోండి, తెలిసిన తర్వాత మనం 10 మందికి నాకు ఇది తెలిసింది చూసామని చెప్పేసుకోవడం మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం. అందుగురించి వాళ్ళు చెప్పరు మనకి. మనం కలిసి ఉండవచ్చు పరమ గురువులు మన జీవితంలో ఇప్పటికే. ఎందుకు అది తెలియబడదు అంటే కనుక నేను మైత్రిరాన్ని కలిసాను సార్ బయట నిన్న అంటే వాగుడు వాగేస్తాడు వీడు, అంటే వీడితో తలకాయ నొప్పి. అందు గురించి వాళ్ళు ఎవరో చెప్పరు, వాళ్ళు వీడికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ ఆ పోస్ట్ మ్యాన్ పేరు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఇల్లు ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు కదా మనకి అంటుండగా వాళ్ళు ఉంటారు. సో అందుగురించి మనం ఎలా ఉండాలంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటే చక్కగా మన హృదయానికి తెలుస్తుంది. అదే ఇక్కడ రహస్యం. So Christ life and nature as the aspirant for the first initiation emerges out of the group of world individuals. Group of world individuals నుంచి ఇనిషియేషన్ అంటే ఫస్ట్ మాస్ కాన్షియస్నెస్, నెక్స్ట్ వీడు ప్రొబేషనరీ డిసైపుల్, యాక్సెప్టెడ్ డిసైపుల్, ఇవన్నీ స్టేజెస్ దాటి ఫస్ట్ ఇనిషియేషన్కి వచ్చినటువంటి వాళ్ళు, దట్ ఈస్ కాల్డ్ ది క్రైస్ట్ కాన్షియస్నెస్. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏమన్నారు, ద అవేర్నెస్ యూనివర్సల్ ఇన్ నేచర్ ఆఫ్ ది ఇనిషియేట్ as he emerges out of the ranks of world disciples. Universal in nature of the initiate. వీడు పరిపూర్ణంగా చోట్లో విచ్చుకున్నవాడుగా వీడు పనిచేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేట్ స్టేజ్. అది జరుగుతుంది. All this is therefore brought about at this time by the steady inflow of the energies of Leo, Pisces, Virgo. వీడు యూనివర్సల్లో ఒక భాగంగా వీడు నిలిచేటువంటి స్థితి వీడికి మేన్ రాసిస్తుంది. సో ఈ 3 రాసుల యొక్క దీంట్లో ఇది పరిపూర్ణంగా ఈ రహస్యాలన్నీ ఇచ్చారు మనకి అంటున్నారు. And these lie behind the very rapid unfoldment of the 3 types of consciousness to be found in varying degrees in humanity today. 3 types of consciousness వీటిలో వ్యారీ అవుతుంటే, వీటిలో మార్పు అనేటువంటిది వస్తుంటుంది. ఆ రకంగా మార్పు రావడానికి ప్రధానంగా ఈ 3 రాసులే కారణం అండి అంటున్నారు. సో మన జీవన్ని చూస్తే వీడు మొత్తం టోటల్ హ్యుమానిటీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts నౌ. సో వీడు లేదా 4 parts అనుకోండి. లియో కాన్షియస్నెస్ కన్నా వీడు కింద ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. వీడు ఇంకా వీడిలో మేలు కాంచలేదు, లేదా లియోలో మేలు కాంచాడు. లియోలో ఉన్నటువంటి వాడు నెక్స్ట్ కన్యలోకి వచ్చాడా రాలేదా చూసుకోవాలి మనకి. మనం నల్లని సార్ లియోలోనే ఉండిపోతున్నాం, కన్యలోకి వచ్చామా, కన్యలోకి వచ్చాం బాగుంది, నెక్స్ట్ మీనంతో అనుసంధానం మనకు దొరికిందా లేదా. ఈ 3 స్టేజెస్లో ఎక్కడున్నారు ప్రతి వాళ్ళు. There are, as I pointed out earlier, 7 great crises in connection with the human being upon the path of evolution. They cover the earlier, the later, and the final stages of his growth. These, it should be borne in mind, are precipitated through the conditioning influence of 7 great constellations. Let us consider them for a moment. They are the 7 great constellations ఏవైతే ఉన్నాయో ఆ 7కి 7 stages of evolutionకి there is link up. 7 కాన్స్టలేషన్స్ చోట్ల పనిచేస్తాయి. 7 రాసులు ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఈ 7 రాసులను 7 మానవుడి యొక్క 7 అది దీనికిను సంకేతం.
క్రైసిస్ అన్నారు, 7 గ్రేట్ క్రైసిస్ అన్నారు ఇన్ కనెక్షన్ విత్ ద హ్యూమన్ బీయింగ్ అబాన్ ది పాత్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే 7 కొండలండి, వాటిని 7 క్రైసిస్ అంటారు. 7 కొండలు ఇవి. సో 7 చక్రములు ఇవి, 7 స్థితులు ఇవి. ఎలా మీరు అనుకున్నా సరే 7 క్రైసిస్ ఫర్ ది ఎవల్యూషన్ అన్నారు. ఇవి 7 పేర్లు ఇక్కడ చెప్పారు. ఈ 7కి 7 రాసులు ఉన్నాయండి అంటున్నారు. ఫస్ట్ క్రైసిస్ ఆఫ్ ఇన్కార్నేషన్, ఇండివిజువలైజేషన్. ఇప్పుడు భూమి మీదకి ఇన్కార్నేట్ అవ్వాలి, భూమి మీద పుట్టాలి. వీడు పుట్టడం అంటుంటే జరగడం, వీడు ఇండివిజువలైజ్ అవ్వడం. అంటే మన మొత్తంలో నుంచి వీడు ఇండివిజువలైజ్ అవ్వాలి. ఇండివిజువలైజ్ అవ్వడం అంటుంది ప్రధానంగా కర్కాటక రాశి. అదే కార్డినల్ రాశికి సంబంధించినటువంటి రాశి, అదొక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రైస్ట్ ఆఫ్ ఓరియంటేషన్, దాని వల్ల రివర్సల్ అన్నారు. అంటే ఉన్నటువంటి వాడు ఓరియంట్ అవ్వాలి. ఎవరితో ఓరియంట్ అవ్వాలి అంటే కనుక వీడు చోట్లో ఉన్నటువంటి వాడితో వీడు, అంటే భూమి మీద పుట్టాడు, పుట్టినటువంటి వాడు వీడి యొక్క జర్నీ అంటున్నది రివర్స్ డైరెక్షన్లోకి వీడు ప్రయాణం చేయడం అంటున్నది స్టార్ట్ చేయాలి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ అంటున్నది ఒక నిమిషం ఆపేసి నెక్స్ట్ ఇప్పుడు నువ్వేంటి చెప్పాను ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. అంటే నేను ఫలానా, నా డిగ్రీలు ఇవి, నాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, నేను ఇంత గొప్పవాడిని, ఇదంతా తుడిపేసి ఇప్పుడు నువ్వేంటి చెప్పాను మళ్ళీ. అవన్నీ లేకుండా నేనేమిటండి అంటే, అవన్నీ లేకుండా నువ్వేంటి అది చెప్పాను, వాడు వెనక్కి వెళ్ళాలి. ఇంకా అది వీడిలో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇవన్నీ నేనుగా వీడు ఐడెంటిఫై అవుతున్నంతసేపు వీడు ఇక్కడ ఉండిపోతున్నాడు. వీటన్నిటికీ కాకుండా వీడు ఐడెంటిఫై అవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ రివర్సల్ అలా. అది మేషరాశి ఇస్తుంది వీడికి, అది కూడా కార్డినల్ క్లాసెస్ అన్నమాట. అంటే వీడిలో నేను అనేటువంటి దానిలో వీడు నేను ఫలానా అంటుంటుంది అంతా తుడిచేస్తే వీడు అసలు ఏమిటో అక్కడ వీడి జర్నీ స్టార్ట్ అవుతుంది. అది వీడికి అక్కడి నుంచి దిగి వస్తుంటుంది. సో అది మేషం నుంచి దిగి వస్తుంది వీడికి. సో మేషం, వృషభం ఇలా కాకుండా మేషం, మేన ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ కాల్డ్ మేషం ఇచ్చేటువంటి జర్నీ. అది దాన్ని ఏమన్నారంటే స్టేజ్ ఆఫ్ ఓరియంటేషన్. అంటే చోట్లో ఉన్నటువంటి వాడితో వీడు అనుసంధానం చెందడంగా చెప్తాం. ఓంకారోచ్చారణలో లోపల ఉండడంతో వీడు అనుసంధానం దొరుకుతున్నట్టు. సరే ఇదంతా కూడా మేషరాశి అందించేటువంటి రహస్యం. ఓరియంట్ అవ్వాలి వీడు. ఓరియంట్ అయినప్పుడే తెలుస్తుంది. ఓరియంట్ అవ్వాలి అంటే నేను అనేటువంటిది మర్చిపోయినంతసేపు వీడు ఓరియంట్ అవ్వగలడు. నేను అనేటువంటిది అంత గుర్తున్నంతసేపు వీడు ఓరియంట్ అవ్వలేడు. సో నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ ఓరియంటేషన్. సో నువ్వు చెప్పడం కాదు, మీ నాన్నగారి పేరేంటి చెప్పు బాబు అంటుంది సరే. నేను పలానా, నీ పేరు కాదు, మీ నాన్నగారి పేరు ఏంటి, నువ్వు ఎవరు పిల్లాడు ఏంటి చెప్పు నాయన. మా నాన్నగారి పేరు ఇదండి, నేను మరి అది చెప్పే ఏదో నువ్వు చెప్తావు ఊరికి అనంట. అదేమిటో ఇదనమాట స్టేజ్ ఆఫ్, అది అక్కడ రివర్సల్. అంటే అది వెళ్ళాలి, పైకి వెళ్ళాలి ఇంకా కాస్త. అప్పుడు వీడు చేయాల్సినటువంటి పని ఏమిటి, ఇదంతా కూడా నిర్ణయం. స్టేజ్ ఆఫ్ ఓరియంటేషన్, క్రైసిస్ ఆఫ్ ఓరియంటేషన్. నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్, ఎక్స్పాన్షన్ అన్నదా. దాన్ని క్యాప్రికార్న్ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది క్యాప్రికార్న్, ఎక్స్పాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ ఇస్తుంది. అంటే వీడు విశ్వవ్యాప్తం అవ్వాలి, వీడు దానికి కావాల్సిన ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది క్యాప్రికార్న్. ఇనిషియేషన్ నువ్వు వెళ్ళాల్సినది స్టేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటున్నది అవ్వాలంటే వీడు ఇది వెళ్ళాలి. అంటే నేను అంటే ఈ పరిమిత భావంలో నుంచి అపరిమితంగా వీడు అవ్వడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది, అదే వీడిలో ఇనిషియేషన్ అంటున్నది ఇచ్చేటువంటిది మెయిన్గా మకర రాశి. అది నెక్స్ట్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్, క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ ఎక్స్పాన్షన్ క్యాప్రికార్న్ అంట. అది కూడా కార్డినల్ క్రైసిస్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ రెనౌన్సియేషన్, క్రూసిఫిక్షన్, జెమిని. వీటిలో క్రూసిఫిక్షన్ అంటుంటే చేయబడుతుంది. జెమిని ఏం చేస్తుందంటే వీడిలో ద్వంద్వములు ఉన్నాయండి. వీటిలో కాసేపు వీడు మాట్లాడుతుంటాడు, కాసేపు వాడు మాట్లాడుతుంటాడు. వీడు మాట్లాడకుండా వాడే మాట్లాడాలంటే వాడిని క్రూసిఫై చేసేయండి, అప్పుడు వాడే మాట్లాడతాడు. వీడు మాట్లాడటం ఇంకా వీడిని క్రూసిఫై చేసేయండి, క్రాస్కి మేకులేసి కొట్టేసేయండి. ఇంక వీడు మాట్లాడలేడు, వీడు కదలేడు, మెదలేడు. అంటే వీడిని తీసుకెళ్ళి వాడి దగ్గర పడేయండి, వాడి కాళ్ళ దగ్గర వీడిని పడేయండి, ఒక గోల్ చేసి వీడిని అక్కడ కట్టేసి ఉంచేసేయండి. ఇప్పుడు వాడే వీడి ద్వారా మాట్లాడతాడు. అది కనుక ఈ క్రైస్ట్ ఇది క్రూసిఫిక్షన్ అన్నారు. దాన్ని రెనౌన్సియేషన్ అంటే నేనెవరు ఏమిటి, దీని మీద వీడు మేలు కాంచాలిట. అంటే వీడికి మొట్టమొదటి వీడికి జరగాల్సినటువంటిది ఏమిటంటే ఇప్పుడు క్రూసిఫిక్షన్ అవ్వాలి.
క్రూసిఫిక్షన్ అంటే ఏంటంటే ఈ నేను అనేటువంటిది అంతా కూడా వీడిలో పక్క పెట్టేసేసి నేను అనేటువంటి దాంట్లో వీడు మళ్ళా సో ఇలా తెలియబడ్డం కాదు, నువ్వంటే ఏంటో తెలియబడాలా. లోపల ఉన్నటువంటి తత్వం నీ ద్వారా వ్యక్తం అవ్వాలి. అది జరగాలి ప్రతి వాళ్ళలోనూ. ఆ తత్వం ఏదుందో అది వ్యక్తంలోకి రావాలి. క్రూసిఫై చేసేసేయండి అన్నారు. ఈ దేహం అంటే ఈ గురించి 3 మేకులతో కొట్టేశారండి అంట. 3 మేకులు ఎందుకు కొట్టారు? 5 మేకులు, 6 మేకులు, ఇన్ని మేకులు ఎందుకు కొట్టలేదు? 3 మేకులు. లోవర్ 3ని నువ్వు దానికి పెట్టేస్తే, క్రాస్కి ఎప్పుడైతే పెట్టేస్తే అప్పుడు హయ్యర్ ప్రిన్సిపల్ అంటున్నది భూమి మీద మళ్ళీ దిగి వస్తుంది. లోవర్ 3ని దానికి అర్పితం చేసేసి ఒక హయ్యర్ ప్రిన్సిపల్ నీ ద్వారా వ్యక్తంలోకి అలా దిగి వస్తుంది. సో దాన్ని రెనౌన్సియేషన్ అన్నారు. మళ్ళా క్రూసిఫిక్షన్ అన్నారు. సో ఎప్పుడైతే క్రూసిఫిక్షన్ అంటే మనం చేసి పెడతామో జెమిని మ్యూటబుల్ క్రాస్, లోవర్ ప్రిన్సిపల్స్ని, లోవర్ థింగ్స్ని ఇదంతా కూడా క్రూసిఫై చేసేస్తే హయ్యర్ థింగ్స్ అంటే అలా దిగి వస్తుంది. అంటే ఏంటంటే లోవర్ థింగ్స్ అన్నీ కూడా వీటిని సబ్మిట్ చేసేస్తూ ఉండాలి. పని చేసి వచ్చాం, దాని యొక్క కర్మ ఫలం అంటున్నది అలా ధార పోసేసేయండి. పని చేయొద్దని కాదు, అన్నీ కట్టేసేసి మూల కూర్చోబెట్టండి దేహాన్ని అని కాదు అర్థం. దేహం ద్వారా ఒకరికి ఒక పని చేసాం, దాని యొక్క ఫలితం అలా నీడు బస్ అలా ధార వదిలేసేయండి అంతే. దాన్ని ఏమన్నా అది కూడా క్రూసిఫిక్షనే. క్రూసిఫిక్షన్ అంటే అలా కూడా ఏ పని చేసినా సరే దాని యొక్క ఫలితం మొత్తం అలా ధార పోసేస్తున్నాడు. ఇప్పుడు అవుతుంది మీ దేహం అంతా కూడా లోపల ఉండడానికి మీరు వాడుతున్నారు, కానీ మీకంటూ మీరేం వాడట్లేదు. ఇంట్లో కుటుంబం ఉంది, భర్త లేదా తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి? పిల్లలకి భార్యని వెళ్ళి చక్కగా చూడటం. ఆయన కష్టపడినంత కూడా ఫలితం వాడికి అలా ధారపోస్తాడు అనుకోండి, అది కూడా ఒక యజ్ఞార్థమే. వాళ్ళని చూసేటువంటి ఒక సృష్టి యొక్క కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నారు. ఆ ఫలితం అంతా కూడా వాడికి అలా ధారపోసేస్తున్నారు. ఆయన సంపాదించినంత కూడా తీసుకొచ్చి వాళ్ళ సుఖానికే కదా, ఇంక అంతమించి ఇంకా నేను చేయవలసింది ఏముంది అంటున్నది. వాళ్ళు సుఖంగా సంతోషంగా అలా చూసుకుంటున్నాడు. అంటే నా కుటుంబం కాబట్టి చూసుకుంటున్నాను అన్నటువంటి భావం కాకుండా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే చాలా, అంతే. ప్రతివాడు చేసేది కూడా యజ్ఞంలో భాగమే. ఇక్కడ కావాల్సినటువంటి ఏంటంటే సృష్టిలో నాకు ఈ పని అప్పచెప్పారు, ఆ పని నేను కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నాను అంతే. నాకు ఇవ్వబడినటువంటి ఇది యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ, వీళ్ళని చక్కగా చూసుకోవడం అంటే బాధ్యత నాకు ఇచ్చాడు భగవంతుడు, ఆ బాధ్యత నిర్వహిస్తున్నాను. బాధ్యతగా ఫీల్ అవుతున్నంతసేపు చాలా బాగుంటుంది, బంధంగా ఫీల్ అవుతున్నంతసేపు చాలా బాధగా ఉంటుంది. క్రూసిఫిక్షన్ అన్నారు, దాన్ని జెమిని అన్నారు, మ్యూటబుల్ క్రాస్ అన్నారు. నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు, కాన్ఫ్లిక్ట్ అన్నారు, స్కార్పియో అన్నారు, ఫిక్స్డ్ అన్నారు. ఎప్పుడైతే క్రూసిఫై ఇదంతా అవుతాడో నెక్స్ట్ వీడిలో ఒక స్టేజ్ వస్తుందండి. వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్ అంటుండే వస్తుంది. అది చేయాలా, ఇది చేయాలా, ఇప్పుడు సమయం 6 అయింది, ప్రేయర్ చేయాలా, మందు ఇవ్వాలా, పేషెంట్ వాడు కూడా వచ్చాడు, బ్యాటిల్ ఫీల్డే. మందులు ఇచ్చేవాడికి అదొకటి బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది. సమయం 6 అయింది, 6 గంటలకు ప్రార్థన చేయమన్నారు, ఇప్పుడు ప్రేయర్ చేయాలి, వాడికి మంది ఇవ్వాలా, ఏం చేయాలి? గురు పూజలు జరుగుతున్నాయి, మాస్టర్ గారు గురు పూజలు నిర్వహిస్తున్నారు, వాడు వరకు ఒంట్లో రాలేదు కాదు. ఇప్పుడు గురు పూజలు వీళ్ళందరూ 1000 మంది నా గురించి వచ్చారు, నేను గురు పూజ నిర్వహణలో ఉన్నాను, పేషెంట్ని చూడడానికి కుదరదు అన్నారా? లేదా గురు పూజలు పక్కన ఉన్నటువంటి నువ్వు ప్రవచనం చెప్తూ నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయారా? ఏంటి? అలా మనం దట్ ఈస్ కాల్డ్, అంటే వాళ్ళకి బ్యాటిల్ ఫీల్డ్ కాదు, మామూలుగా సాధనలో ప్రారంభంలో ఉన్నప్పుడు బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంది. ఇది చేయాలా, అది చేయాలా, ఇంట్లో ఈ పని చేయాలా, గుడికి వెళ్ళాలా, లేదా ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, వీడికి చూసుకోవాలా, వాడికి చూసుకోవాలా. దిస్ ఇస్ కాల్డ్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్, క్రైసిస్ ఆఫ్ అది. అదొకటి క్రైసిస్. సాధనలో ఉంటుండే వాళ్ళందరికీ కూడా ఈ పెరుగుని చిలకడంగా చెప్తారు మన గోదావరిలో. బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంది. అది చేయాలి, ఇది అంటే ఉన్న పరిస్థితులన్నీ తారుమారు అయిపోతుంటాయి, అది ఇది ఇంపార్టెన్సెస్ మారిపోతుంటాయి. దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు అప్పుడున్న సందర్భంలో అంటున్నదే వీడి సాధన. దాని అంటే క్రైసిస్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు. కృషి కాన్ఫ్లిక్ట్ అంటున్నది వస్తుంది. స్కార్పియో అది ఫిక్స్డ్ క్రాస్ అంటారు. నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ బర్త్ ప్లేస్, దాని అన్నారు ఇనిషియేషన్ అన్నారు, వెర్గో అన్నారు, మ్యూటబుల్ క్రాస్ అన్నారు. క్రైసిస్ ఆఫ్ బర్త్ ప్లేస్, వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్ అంటే చెప్పిన తర్వాత అన్నారు క్రైసిస్ ఆఫ్ ది బర్త్ ప్లేస్. వీడిలో ఈ బర్త్ ప్లేస్లో వీడు తెలియబడేటువంటి వాడు వీడు ఉండడం అనేటువంటిది చాలా ఇది, అదొక క్రైసిస్. ప్రతిరోజు 6 గంటలకి ప్రార్థన కూర్చున్నటువంటి వాడు మనస్సు ఈ తేలికగా మాస్టర్ శ్రీ గారి యొక్క పాదాల దగ్గర ఉండడం అనేది ఒక క్రైసిస్. అంత సులభం కాదు కదా. అదిగా సార్ ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రేయర్ చేస్తున్నారు సార్? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను సార్.
మరి మీ కన్నులు మూసుకోగానే నమస్కారం మాస్టర్ శ్రీ అనగానే మీ మనస్సు అప్రయత్నంగా మాస్టర్ శ్రీ గారి పాదాల దగ్గరికి వెళుతుందా? ఇప్పుడు వెళ్ళట్లేదు సార్. మనం ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మనం మాట్లాడుకుందాం. వెళ్ళట్లేదు అంటే దట్ ఈస్ దట్ హియర్ ఇట్ ఈస్ డిఫైనింగ్ యాజ్ క్రైస్ట్ ఆఫ్ ఇదనమాట. అది మనకి క్రైస్ట్ ఆఫ్ ది బర్త్ ప్లేస్. సో కన్య యొక్క బర్త్ ప్లేస్ అది మన యొక్క క్రైస్ట్ కాన్షియస్నెస్ మనలో ఉన్నటువంటి బర్త్ ప్లేస్ అది. అది మనకి ఆ స్థితి పొందుతూ ఉండడం అంటున్నది ఒక క్రైసిస్గా ఉంటుంది. ఆ కష్టం మీద పొందుతూ ఉన్నాం, మళ్ళీ జారిపోతాం. దట్ ఈస్ కాల్డ్ క్రైసిస్. క్రైసిస్ ఆఫ్ బర్నింగ్ గ్రౌండ్, దాన్ని అన్నారు లిబరేషన్ అన్నారు, లియో అన్నారు, ఫిక్స్డ్ క్లాస్. సో వీడిలో సమస్తం వీడు బర్న్ అయిపోయి నేను అనేటువంటి దానిలో వీడు నిలబడ్డాం అంటున్నది సింహరాశిగా చెప్పారు. ఇక వాడుంటే ఇక వేరే వాడు ఉండడు కదా. బర్నింగ్ గ్రౌండ్ సింహం ఉందనుకోండి, ఇక వేరే జంతువు ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ది బర్నింగ్ గ్రౌండ్. కాన్షియస్ ఆస్పెక్ట్గా వీడు విచ్చుకోవడం అంటున్నది వీడు జరిగిన తర్వాత లోయర్ ఆస్పెక్ట్స్ వీటిలో పనిచేయవు. సింహరాశి వీటిలో పనిచేస్తుంటుంది. సింహరాశి వీటిలో పనిచేయడం అంటుందంటే వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా వీటిలోకి వెళ్ళిపోతాయి, ప్రజ్ఞలోకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ఏ క్రైసిస్. సింహంగా ఉండడం కూడా ఒక క్రైసిస్లో వీడికి. ధైర్యంగా ఉండడం అంటున్నది కూడా ఒక క్రైసిస్గా ఉంటుంది. పరిస్థితులు వస్తే వీడు వణుకుపోవడం అన్నటువంటి దాంట్లో నుంచి పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకుని వాటిలో వాడు ఏం చేయాలంటే దాంట్లో వీడు నిలబడడం అంటే దట్ ఈస్ కాల్డ్ ది క్రైసిస్. చాలా కష్టం అది. కనుక ఈ రకంగా ఇవి 7 క్రైసిస్ అన్నారు దీన్ని. 7 క్రైసిస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మనం ఎవాల్వ్ అవ్వాలి. ఒక్కొక్క క్రైసిస్లోనూ మనం అలా దాటుకుంటూ వెళ్ళాలి. 7 కొండలు ఎక్కాలండి. పరమాత్మ యొక్క దర్శనం అవ్వాలంటే మీరు 7 కొండలు ఎక్కాలండి. ఒక కొండ ఎక్కితే దర్శనం అవుదా సార్ అంటే అవ్వదండి. అంటే 7 కొండలు ఎక్కితే మీకు దర్శనం అవుతుంది. 7 కొండలు ఎక్కాలంటే మరి ఎక్కగలుగుతామా అంటే ఈ మార్గం మనకి సూచిస్తున్నారు. ఏ రకంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఏం కష్టం లేదు సార్. ఇప్పటికి ఎంతోమంది ఎక్కారు. ఎన్నో మీరు కొండ కిందకి చూస్తే తెలుస్తుందండి మీకు ఎంతమంది ఎక్కవచ్చు. కష్టం అనేటువంటిది ఎక్కడ మీరు ప్రారంభం ఇంకా ట్రైన్లోనే ఉన్నారు కూడా మీకు కష్టం అని తెలుస్తుంది సార్. మీరు ట్రైన్ దిగి ఆ కొండ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచోండి, మీకు తెలియకుండా అలా ఎక్కేస్తారు మీరు అందరూ కూడా అంటున్నది. ఎలా అయితే ఇదో ఇవన్నీ చెప్పడానికి క్రైసిస్, కానీ సాధనలోకి వెళ్ళిన తర్వాత వీడు అలా ఒక్కొక్క మెట్లు అలా దాటుకుంటూ అలా 7 కొండలు ఎక్కడం అంటున్నది. ఈ 7 మనకి రాసులు ఇవి అందిస్తున్నాయి. అది ఏమిటంటే ఒకటి కర్కాటకము, మేషము, మకరము, మిథునము, వృశ్చికము, కన్య, సింహం. 7 ఇవి వీటి యొక్క రహస్యాలు. ఇంకొంత మిగిలిన మాట మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.